అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తుంది. అదే స్త్రీ శక్తి. సో ఈ స్త్రీ శక్తిని అమలు చేసి ప్రతి ఒక్క మహిళకి కూడా రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఫ్రీగా ప్రయాణించడానికి వెసులుబాటు అయితే కల్పించింది. సో దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణం చేసేది కేవలం ఊర్లకు మాత్రమే కాదు కదా, 10 రోజులకి 20 రోజులకి వెళ్ళి ఊర్లకు మాత్రమే కాదు, డైలీ పని చేయడానికి వెళ్తారు. చాలామంది సామాన్యులు పని చేసుకోవడానికి వెళ్తారు, అలాగే చిన్న చిన్న ఫ్యాక్టరీలు వర్క్ చేసుకోవడానికి వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తుంటారు, హాస్టల్స్కి వెళ్తుంటారు. ఇలా ప్రయాణం చేస్తున్న ప్రతి మహిళకి కూడా డైలీ వేజెస్, డైలీ ఖర్చు అవుద్ది, ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అవుతుంది కదా. సో ఆ ఖర్చు డైలీ కనుక ప్రభుత్వం భరిస్తే కనుక నెలసరికి వచ్చేసరికి వాళ్ళకి కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన అమౌంట్ని వాళ్ళు వేరే విధంగా ఉపయోగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ స్త్రీ శక్తి పథకం వల్ల చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది మహిళలకి ఉపయోగం అవుతుంది. సో ప్రతి వైసీపీ నాయకుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచి కూడా వైసీపీలోని ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడిన మాట ఒకటే, ఏంటంటే మహిళలకు మీరు అధికారంలోకి వచ్చిన మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు, ఎంత చిన్న పథకాన్ని కూడా ఎందుకు మీరు అమలు చేయలేదు అని చెప్పేసి ఎన్నెన్నో మాట్లాడినారు. నిజంగానే ఇది ఒక చిన్న పథకం అయితే కనుక మీ జగనన్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు, అసలు ఎందుకు ఆలోచన తీసుకురాలేదు, ప్రజలకు హామీ కూడా ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఎందుకంటే ఇది చిన్న హామీ కాదు, చాలా పెద్ద హామీ, చాలా లెక్కలు ఉంటాయి దీంట్లో. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదండి ఆర్టీసీ వల్ల, డైలీ బస్సుల వల్ల. సో మహిళలకు ఫ్రీగా ఇవ్వడం వల్ల చాలా వరకు ఆదాయం తగ్గిపోద్ది. సో ఆ ఆదాయం ఎలా పూడ్చాలి, సో నెక్స్ట్ ఎలా ఇన్కమ్ తీసుకురావాలి. ఈ బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల చాలామంది కూడా ఆటోలు ఎక్కరు, ఆడవాళ్ళు. మరి ఆటో డ్రైవర్లకు కూడా నష్టం కలుగుతుంది కదా. సో వాళ్ళకి ఏ విధంగా నష్టాన్ని చేకూర్చాలి, నష్టాన్ని పోడ్చాలి, నష్టం లేకుండా ఏ విధంగా చేయాలి, ఇవన్నీ లెక్కలు వేయడానికి మొత్తం సర్వే చేసి ఆల్రెడీ అమలైనవి కదా. సో కర్ణాటకలోనూ అలాగే తెలంగాణలో అమలయ్యాయి కదా. సో అక్కడికి వెళ్ళి సర్వే చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా తీసుకురావాలి, ఎవరికి ఇబ్బంది రాకుండా ఏ విధంగా చూసుకోవాలి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. వీటన్నిటిని లెక్కలు వేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత స్త్రీ శక్తి పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం, మీకులాగా మీ జగనన్నలాగా ఇచ్చిన హామీలను గాలి కుదిలేకుండా ఇచ్చిన మాట ప్రకారం కాస్త లేట్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసేలాగా ఇప్పుడు ఈరోజు వెసులుబాటు కల్పించారు. సో దీంతో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడికి వెళ్ళి ఆ బస్సును స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలి, ఎన్ని పనులు ఉన్నా సరే ఈ స్త్రీ శక్తి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళారు. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో ఎవరెవరు ఉచితంగా బస్సులు ఎక్కొచ్చు అంటే ప్రతి మహిళ ఎక్కొచ్చండి. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లు కూడా ఈ బస్సు కూడా ఉపయోగించుకోవచ్చు, వాళ్ళు కూడా టికెట్ ఫ్రీయే. సో రాష్ట్రంలో ఎక్కడికైనా సరే, ఇదివరకు జిల్లాలు అన్నారు కదా, జిల్లాలు కాకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఫ్రీగా వెళ్ళొచ్చు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా మొత్తం అంతా బస్సు ఫ్రీయే మహిళలకైతే. సో దీనికి మీరు చూపించాల్సిన ఐడి ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, మీ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి చూపించాలి. చూపిస్తే కనుక మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే అయితే కనుక మీకు ఫ్రీగా టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గైస్, ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఒక మంచి పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ పథకం మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.